ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ నువ్వేమన్నా ఆడవుడువా, ప్రతి దానికి అలా మూలను కూర్చుంటావంటూ గట్టిగా ఇచ్చుకుంది తనుజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే గేమ్ అయిపోయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ బాత్రూమ్ లో కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఇక ఇదే విషయం గ్రహించిన తనుజ అక్కడికి వెళ్ళి ఎందుకు ఎక్కడ కూర్చున్నావని అడిగితే ఏమీ లేదబ్బా, మనసు బాగోలేదు అని అంటే తనుజ వెంటనే దేనికోసం నీకందరూ వరస్ట్ పెర్ఫార్మర్ గా ఇచ్చేనందుకు ఫీల్ అవుతున్నావా అంటే అవును అంటూ చెప్పుకొచ్చాడు. వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చారు అంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత బాగా గేమ్ ఆడతావు, అలాంటిది నువ్వు అసలు ఈ వీక్ గేమ్ బాగా ఆడలేదు. ముఖ్యంగా నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. నేను ఏదైనా సరే చెయ్యగలను అన్న ఇదితోనే నువ్వు మొత్తానికి అన్ని గేమ్స్ ని కూడా గ్రహించలేకపోయావు. నేను డ్రాయింగ్ అంత బాగా వేసినప్పటికీ కూడా నువ్వు దాన్ని ఆలోచించి ఏ వస్తువు తేలేకపోయావు. నెక్స్ట్ ఏదైతే శాండ్ టాస్క్ జరిగిందో అప్పుడు కూడా సంచులు వేస్తున్నప్పుడు కూడా నన్ను బ్యాక్ జరగమన్నా సరే నువ్వు ఆ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయకుండానే వదిలేసావు. ఇన్ని తప్పులు చేసినా సరే నేను నిన్నేం అనలేదు కదా, నువ్వు ఆడవుల్లాగా అంత ఫీల్ అయిపోతున్నావు. ఏదైనా సరే తప్పు జరిగింది అంటే దాన్ని నెక్స్ట్ రెక్టిఫై ఎలా చేసుకోవాలంటూ ఆలోచించాలి తప్ప ఇలా మూలను కూర్చొని ఏదో ఎమోషనల్ అయిపోకూడదు అంటూ తనుజ పవన్ కళ్యాణ్ కి చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ అదే కదా నేను ఆలోచిస్తున్నాను అంటే వచ్చేవి ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 గేమ్లు కూడా ఎలా ఆడాలి ఏంటనేది ఆలోచించు. నువ్వు ఓడిపోయి నన్ను ఓడిచ్చేస్తున్నావు. దానివల్ల ఎంత నష్టం అవుతుందనేది నీకు అర్థం కావట్లేదు. నీకు కాన్ఫిడెన్స్ పర్లేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ వచ్చే గేమ్స్ లో మనమే విన్నర్ గా నిలవాలి, మనమే మొత్తానికి గేమ్ ని గెలవాలి అంటూ పవన్ కళ్యాణ్ కి భరోసా ఇచ్చింది తనుజ. అయితే పవన్ కళ్యాణ్ ఎస్ మనం అలాగే చేద్దామంటూ అర్ధరాత్రి తనుజ మాట ఆలకించాడు. మరి మొత్తానికి ఏదేమైనా సరే తనుజ చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ ను సత్తా వచ్చి ఏదైతే బిగ్ బాస్ 2 టాస్కులు నాచోరే నాచోరే అలాగే గ్లాస్ అండ్ థ్రెడ్ టాస్కులో విజయబేరు మోగించి మరి మొత్తానికి 310 పాయింట్స్ తో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. మరి అర్ధరాత్రి తనుజ మాట్లాడిన మాటలపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.